రేషన్ దుకాణాల్లో ప్రతి నెల 15వ తేదీ వరకు నిత్యావసర సరుకులు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు కలెక్టరేట్లో డీఆర్ఓ నరసింహులకు విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేషన్ షాప్ తూతూ మంత్రంగా 4-5 రోజులు మాత్రమే సరుకులు ఇచ్చి దుకాణాలు మూసేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 15 రోజులు ఇచ్చే చర్యలు తీసుకోవాలని కోరారు. రేషన్ ఇస్తామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్న ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మంత్రి 8-9 తేదీకంతా కూడా రేషన్ షాపుల్లో బియ్యం అయిపోయి బియ్యం లేవు అయిపోయినాయని చెప్పి చెప్తే రేషన్ కార్డులో చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ సమస్యని విజ్ఞప్తి చేద్దామని చెప్పి ఇక్కడ డిఎస్ఓ జిల్లా సివిల్ సప్లైస్ ఆఫీసు దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఎవరు ఆఫీసులో ఇప్పుడు 4 గంటలు కూడా కాలేదు, ఇవి అతి లేదు గతి లేదు, పరిస్థితి ఇలా ఉంది. ఈ రేషన్ యొక్క సివిల్ సప్లైస్ ఆఫీసు వాటి యొక్క ఫంక్షనింగ్ వాటి యొక్క పరిస్థితి ఇంత దుర్మార్గంగా ఉంది. వెంటనే జిల్లా కలెక్టర్ గారు జేసీ గారు దీని ప్రత్యేకమైన అధికారులు ఉన్నారు. ఈ తనిఖీ ఏమి లేదు. వెళ్ళి పెన్షన్ ఇచ్చేదానికి మాత్రం ఎగబడి ఉదయాన్నే ఒకరికి పెన్షన్ ఇచ్చేసి డబ్బాలు కొట్టుకుంటారు తప్ప రేషను వేల మందికి లక్షల మందికి ఈరోజు మన జిల్లాలో దాదాపు 5 లక్షల పైన కార్డులు తెల్ల రేషన్ కార్డులు ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు రేషన్ అందేటట్టుగా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. రేషన్ అందించకుండా అరాసగం అందించేసి ఈడ పారిపోయేటట్టు చేసి ఈరోజు ఎక్కడైనా తీసుకోవచ్చని వాళ్ళు నిబంధనలు పెట్టారు. ఎక్కడైనా తీసుకోవచ్చినప్పుడు వలస కార్మికులు రకరకాల వాళ్ళు వచ్చి వాళ్ళు తీసేసుకుంటారు. మీరు అదనంగా రేషన్ ఇవ్వండి. కనీసం వాళ్ళకి 5-6 తేదీలకే పూర్తయిపోతున్న పరిస్థితి ఉన్నప్పుడు అదనంగా రేషన్ ఇవ్వడానికి ఏమి ప్రభుత్వానికి కనీసం రేషన్ బియ్యం కూడా సరఫరా చేసే స్థితి లేదా? ఇది చాలా అన్యాయమైన విషయం. దీన్ని వెంటనే చొరవ తీసుకున్నాం. అక్కడ మిగిలితే నెక్స్ట్ మంత్కి ఇస్తారు కదా, అన్ని కంప్యూటర్లో కదా తీస్తారు. వాళ్ళు తమ్ము పెడితేనే కదా అక్కడ బియ్యం రిలీజ్ అవుతుంది. ఈ రకమైన దీంతో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పుడే మేము కలెక్టర్ గారు సీఎం దీంతో ఉన్నారన్నారు. మేము డిఆర్ఓ కలిసి విజ్ఞప్తి చేయాలనుకున్నాం. ఈ డిఎస్ఓ ఆఫీస్ కార్యాలయం మీద కూడా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం తరఫున మేము విజ్ఞప్తి చేస్తాం. రేషన్ కార్డుదారులందరూ తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. ప్రతి నెల 15వ తేదీ వరకు